హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నారు హరి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. అలాగే మనకు మంచి మంచి ఫొటోస్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్స్ సరిగ్గా ఉండవు. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం చేతగాక, ఈ ఫోటోషాప్ యూజ్ చేయడం చేతగాక ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. నేనైతే ఒక్క నిమిషంలో మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు యూస్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి అప్లోడ్ ఇమేజ్ అని టైప్ చేయండి. ఓకేనా, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. సేమ్ అలాగే టైప్ చేయండి, అప్లోడ్ ఇమేజ్ అని. ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ అని, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ అని, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకి ఏ ఫోటో కావాలనేది మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ఇక్కడ కొన్ని ఫోటోలు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ చైల్డ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ ఒకసారి మనము చెక్ చేసి చూద్దాం. ఈ ఫోటో సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది చూడండి. అయిపోయింది. ఒక్క నిమిషంలోనే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేశారంటే డౌన్లోడ్ అయిపోతుంది. వెరీ ఈజీ అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ఒకటి చూద్దామండి. నెక్స్ట్ ఇంకో ఫోటో చూద్దాం. మళ్ళీ క్లిక్ చేసి ఫోటో సెలెక్షన్ చేసుకొని ఈ బాబు ఫోటో సెలెక్షన్ చేస్తున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేసినామంటే జస్ట్ మీరు ఫోటో అప్లోడ్ చేయడమే లేట్ అనమాట. ఓకేనా, ఓకే, ఒక నిమిషంలో అయిపోయింది. ఈ ఫోటోకి ఏం చేద్దామంటే మనం బ్యాక్గ్రౌండ్ మార్చేద్దామండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కూడా ఉంది. ఓకేనా, మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసినారంటే అది యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, చూసినారు కదా. లేదు ఇది కాదు, ఇది ఓకే, ఇది కాదు, మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్షన్ చేసుకోవడము, డన్ మీద క్లిక్ చేయడము. ఓకేనా, లేదు మాకు పాస్పోర్ట్ సైజు ఫోటో బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫోటో కలర్ అని ఉంది కదా, అది కాకుండా కలర్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. ఈ ఫోటోలో సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కలర్ అని ఉంది కదా, మనకు వైట్ కావాలంటే వైట్, లేదా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద క్లిక్ చేసుకున్నామంటే డన్ మీద క్లిక్ చేయడం, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవడం. హెచ్డి కావాలంటే హెచ్డి, నార్మల్ కావాలంటే నార్మల్ అండి. మీ నెట్ని బట్టి అది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఒక్క నిమిషంలోనే అయిపోతుంది. సరే, ఇంకో ఫోటో చూద్దాం. ఈ పాప ఫోటో ఉంది కదా, ఈ పాప ఫోటోని మనం చూద్దాం. మనం క్లిక్ చేసి ఫోటో సెలెక్షన్ చేసుకునేంత సేపట్లోగా ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, మీరు ఈ వీడియోని బాగా సపోర్ట్ చేసినారంటే, లైక్ చేసినారంటే, నెక్స్ట్ వీడియోలో హెచ్డి క్వాలిటీ నార్మల్ ఫోటోను హెచ్డి క్వాలిటీగా ఎలా కన్వర్ట్ చేయాలనేది బాగా వెరీ సింపుల్గా ఉండే మెథడ్ చెప్తాను. ఇంత ఈజీనా అనే విషయంగా చెప్తాను. ఓకేనా, ఓకే, ఈ పాప బ్యాక్గ్రౌండ్స్ మార్చుతున్నాం చూడండి. ఒకసారి మార్చినప్పుడు ఇలాగనమాట. కొద్దిగా జూమ్ చేసుకోవడం, తగ్గించుకోవడం, దానికి సెట్ అయ్యే విధంగా మీరు సెట్ చేసుకోండి. ఓకేనా, అలాగే ముందు ఎట్లుండింది ఫోటో, ఇప్పుడు ఎట్లున్నది అనేది మీకు ఒకసారి చూద్దాం. ఒకసారి ముందు అట్లుండింది అనమాట. ఓకేనా, మీరు ఇది బాగా ఈ వీడియోని సపోర్ట్ చేశారంటే మీకు నార్మల్ ఫోటోని హెచ్డి క్వాలిటీగా ఎట్లా కన్వర్ట్ చేయాలనేది ఇదే మెథడ్లో చెప్తాను. ఇలాగే సింపుల్గా చెప్పేటట్టు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.